ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది అడగడం జరిగింది, మన ఆధార్ కార్డు తాలూకా వ్యాలిడిటీ ఎలా చెక్ చేసుకోవాలి, అంటే మన ఆధార్ కార్డు క్యాన్సిల్ అయ్యిందా, యాక్టివ్లో ఉందా, ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఈరోజు మనం చేస్తున్నాము. అయితే ఫస్ట్ మనం ఇలా డైరెక్ట్గా మన గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్ మై ఆధార్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తారు. మై ఆధార్ లాగిన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ తర్వాత కంటిన్యూ వెబ్ అని ప్రెస్ చేసుకుంటారు. డైరెక్ట్ ఇలా లాగిన్ పేజ్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ కిందకి స్క్రాల్ చేసుకోండి, పూర్తిగా కిందకి. ఇక్కడ చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది ప్రెస్ చేసుకోండి. దీంట్లో ఏంటంటే మనకి మన ఆధార్ కార్డ్ అనేది క్యాన్సిల్ అయ్యిందా, యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా అని తెలుసుకోవడానికి ఇది మనం యూజ్ చేస్తాం, ఈ ఆప్షన్ అనేది మై ఆధార్ వెబ్సైట్లో. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా నేను ఎంటర్ చేశాను. ఆ విధంగా మీరు ఎంటర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ క్యాప్చా ఇచ్చాడు కదా, ఈ క్యాప్చాని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ప్రొసీడ్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ప్రొసీడ్ చేసుకుంటారు ఆప్షన్. తర్వాత చూసారా, నేను సెట్ చేసిన ఈ యొక్క ఆధార్ నెంబర్ తాలూకా ఈ కార్డ్ ఏంటంటే మనకి యాక్టివ్లో ఉంది, ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. చూసారా, యాక్టివ్లో ఉంది కాబట్టి దిస్ ఆధార్ నెంబర్ ఎగ్జిస్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. తర్వాత ఈ అంటే ఏదైతే కార్డు ఉందో దాని తాలూకా ఏజ్ బ్యాండ్, జెండర్, ఏ స్టేట్ వాళ్ళు, మొబైల్ నెంబర్ అన్నీ చూపిస్తుంటుంది అన్నమాట ఇలాగ దీంట్లో. అదే ఒకవేళ ఆధార్ కార్డు కానీ క్యాన్సిల్ అయి ఉంటే ఇక్కడ ఇదే సేమ్ ఇలా టిక్ మార్క్ రాకుండా ఇంటూ మార్క్ వచ్చేస్తుంది. ఇంటూ మార్క్ వచ్చేసి ద ఆధార్ హ్యాస్ బిన్ క్యాన్సిల్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఇంకొందరికి ఏంటంటే ఆధార్ కార్డు అనేది ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. ఇన్యాక్టివ్ ఏంటంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అలా ఆధార్ కార్డ్ని వదిలేయడం, అంటే ఏ అప్డేట్, బయోమెట్రిక్ అప్డేట్ కానీ ఏ అప్డేట్ చేయకుండా అలా వదిలేస్తే అలా చూపిస్తుంది అనమాట. మనకి ఇన్యాక్టివ్ అని చెప్పి చూపిస్తుంది. వాళ్ళు ఏంటంటే దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ కానీ చేసుకున్నట్లయితే మళ్ళీ ఆధార్ కార్డ్ అనేది మళ్ళీ యాక్టివ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.